మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేనేం సరి చేసుకోవాలని రావాలి. హల్లెలూయా. అది యోగ్యమైన మంచి మనసు. ఒకవేళ దైవ సేవకుడు దేవుడు ఏదైనా ఒక నిలబడి ఇక్కడ మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, భార్య అనుకునేది కరెక్ట్గా అన్న మా ఆయనకి చెప్తున్నాడు, ఆమెకేం చెప్పట్లా, కరెక్ట్గా చెబుతున్నాడు అసలు మా ఆయనకి. ఈరోజు దేవుడు భర్త అనుకుంటాడు కరెక్ట్గా చెబుతున్నాడు, అసలు ఏమొక చెంపలు వాయించి పడేస్తున్నాడు దేవుడు అని అనుకుంటాడు ఆయన. ఎవరికి? వాళ్ళ ఆవిడికి. ఆయనకేం చెప్పట్లా. దేవుని మందిరానికి ఎలా రాదు? దేవా నన్ను సరిచేయండి, యోగ్యమైన మంచి దేవా నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, ఏం చెప్తే నేను అది చేస్తాను. యోగ్యమైన మంచి మనసు. ఈ యోగ్యమైన మంచి మనసు ఏం చేయదు, దేవుని వాక్యము ఏం చెప్పినా తీసుకుంటారు వాళ్ళు. సరి చేసుకోమంటే సరి చేసుకుంటారు. దేవుని చిత్తం ఎలా ఉన్నదో అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం దీవించబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యోగ్యమైన మంచి మనసు మనలో లేదు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడానికి కష్టమైన, నష్టమైన, బలహీనత అయినా ఏదైనా ఈరోజు మనము దీవించబడాలి అంటే మనకు ఏ మనసు ఉండాలంటే యోగ్యమైన మంచి మనసు. దేవా నీ సన్నిధిలో నువ్వేం చెప్తే నేను అది చేస్తాను.